రఘురామకృష్ణరాజు నరసాపురం నుండినే పోటీ చేస్తానని రచ్చబండ వేదికగా రోజు మాట్లాడేటటువంటి దాంట్లో మరొకసారి తేల్చి చెప్పారు. అయితే ఏ పార్టీ తరపున అన్నటువంటిదే ఇక్కడ మరొకసారి కన్ఫ్యూజన్. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్కలలో ప్రధానంగా ఎదురవుతున్నటువంటి సమస్య రఘురామకృష్ణరాజుకి భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని టికెట్ ఎందుకు ఇవ్వాలన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి అంశం. ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీట్లలో చూసుకుంటే విజయనగరం, అరకు, రాజమండ్రి, తిరుపతి, అనకాపల్లి ఇంతవరకు కన్ఫర్మ్ అయినాయి. ఇంకొకటి నరసాపురం వాళ్ళు వద్దంటున్నారు. రఘురామకృష్ణరాజుని పోటీ చేయించడం కోసం నరసాపురం అక్కర్లేదు, రఘురామకృష్ణరాజు కాకుండా వేరే వాళ్ళని చూసుకుంటామంటున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అక్కడి నుంచినే పోటీ చేయాలనుకుంటున్నారు. అప్పుడు బీజేపీకి వేరే సీట్ ఇచ్చి చేస్తారా? బీజేపీనేమో నరసాపురం తమకు కావాలంటుంది, ఎందుకంటే గతంలో 3 సార్లు గెలిచాం కాబట్టి. అయితే అప్పుడు వేరే వాళ్ళని పెడతారు. రఘురామకృష్ణరాజు లేదా బీజేపీలో అయితే ఇంతవరకు చేరలేదు. ఆయన బయట ఉండినే నేను నరసాపురం నుండి పోటీ చేస్తాను, ఈ కూటమి నుంచినే అంటున్నారు. అది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూడాలి.